ఇక సందేశంలోకి మనం వెళదాం. గతించిన 2 వారాల నుండి ప్రభువారి యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలని చెప్పుకుంటున్నాం. మొదటి వారమేమో మరి ఈ ఆసక్తి గురించి చెప్పుకుంటూ, రెండో వారమేమో ఈ ఆసక్తి విషయంలో ఏమై ఉండకూడదు, ఆసక్తి విషయంలో ఈ మందమతితనం ఉండకూడదు, మందులు కాకూడదు ఆసక్తి విషయంలో. అలాగే మరొక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పుకున్నాం. అదేమిటంటే రోమిలికి రాసిన పత్రికలో పౌలయ్య ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారని నేను ఎరుగుదును. ఎందుకంటే అంతకుముందే అంటాడు, మీ అందరి కొరకు రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారని నేను ఎరుగుదును. కానీ మీ ఆసక్తి ఎలాంటిదంట? జ్ఞానానుసారమైనది కాదు. అది కొంతమంది ఆసక్తి ఉంటుంది కానీ అది జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానం అనబడేది ఎలాగొస్తుంది? ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానానికి మూలం. అలాంటి వారు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలామంది కనపడతారు, మనకి చాలామంది కనిపిస్తారు. ఈవేళ తీతు అనేటటువంటి ఒక భక్తుని గురించి, అతని యొక్క ఆసక్తి సంఘానికి ఎంత ఊరడి అభివృద్ధిని క్షేమాన్ని కలిగించిందో మీకు తెలియచేయాలని నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ ఆసక్తి అనేటటువంటి విషయంలో మనం చూస్తే ప్రతోళ్ళు ఏదో చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనం అనుకుంటాం. అయితే అది జ్ఞానానుసారమైంది కాదు. మనం ఆది నుండే లేఖనాలను పరిశీలన చేసుకుంటూ వస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో అక్కడ ఆదామవ్వల సంతతి, చెప్పండి ఇద్దరి పేరు, కయ్యూను హేబేలు కనబడుతున్నారు. కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తే వినండి. ఆదామవ్వలు దైవాజ్ఞను ఉల్లంఘించి వారు పాపం చేసిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం నుండి వచ్చి జీతం మరణం. అంటే వారు ఆజ్ఞ ఉల్లంఘించి వారి యొక్క అపరాధముల చేత, పాపముల చేత ఏమయ్యారు? చచ్చిన వారి ఆత్మీయంగా చచ్చారు వాళ్ళు, భౌతికంగా కాదు. మళ్ళీ ఈ స్థితిని సరిచేయటానికి అప్పుడు దిక్కు దశ ఎవరు లేరుగా, దేవుడే. ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే తల్లి, ఆయనే వైద్యుడు, ఆయనే యాజకుడు. ఆయన ఏం చేశాడంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు రక్తము చిందించనిదే, గట్టిగా తెలిసిన వాళ్ళు ఎత్తే క్యాచ్ చేయండి, రక్తము చిందించనిదే అది. దేవుని చట్టం ఒకటి ఉంది మన భారతదేశానికి. మన రాజ్యాంగ చట్టం ఎలాగుందో, అంబేద్కర్ గారు ఎలాగ వ్రాశారో, పౌరులు ఎలాగ జీవించాలి, ఏది చేస్తే నేరం, ఏది చేస్తే శిక్ష అనుభవిస్తారు, ఏది దేశానికి క్షేమకరం, కొన్ని ఉన్నాయి. అలాగే దైవ చట్టం ఒకటి ఉంది. ఎలాగుంటే దైవరాజ్యంలో ప్రవేశిస్తారు, ఎలాగ వ్యతిరేకంగా ఉంటే దైవరాజ్యాన్ని పోగొట్టుకొని ఇహమందు అక్కడ కూడా శిక్ష అనుభవిస్తారో అవన్నీ క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఈ చట్టం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపం పరిహరింపబడే నిమిత్తం మొదట ఆ వ్యక్తి పశ్చాత్తాపతుడవ్వాలి. అయ్యో నేను ఈ పాపం చేశాను, ఈ దోషం చేశాను అని విరిగి నలిగిన హృదయం మనసుతో దేవుని దగ్గర వాటిని ఒప్పుకోవాలి కదా, పాత ఆరంభం నుండి. ఆ తర్వాత జరిగేది ఏమిటంటే, యాజకుడు ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ వ్యక్తి ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి అతడు బలిపీఠం దగ్గర నిలబడ్డప్పుడు
యాజకులు వారు అతని చేతిని ఆ గొర్రెపిల్ల యొక్క తల మీద పెడతాడు. ఎందుకు పెట్టమంటే, నా పాప భారం అంతా నీ మీద వేస్తున్నాను. యాజకుడు దాని మీద వేయిస్తాడు, ఆ గొర్రెను బలిస్తాడు. రక్తం చిందించబడుతుంది. ఆ రక్త ప్రోక్షణ బట్టి ఆ పాపి యొక్క పాపం పరిహరించబడుతుంది. అది పాత నిబంధనలో ఆది నుండి ఒక నియమం అయితే, హెబ్రీ గ్రంథకర్త క్లియర్గా తెలియచేస్తాడు. ఒకప్పుడు కోడెల రక్తం, దూడల రక్తంతో, గొర్రెల రక్తంతో ప్రోక్షించేవారు. అయితే దానివలన పరిపూర్ణమైన నివారణ జరగలేదు. ఎందుకంటే బలి అర్పిస్తున్నాడు, మళ్ళీ తప్పులు చేస్తున్నాడు, మళ్ళీ అర్పిస్తున్నాడు. ఇట గొర్రెను, ఎద్దును, పావురాను వధించటం, వాటిని చంపడం సరిపోయింది, కానీ వీడిలో ఉన్న పాపం మాత్రం చావట్లా. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. పాప భారాన్ని తొలగించి హృదయానికి విశ్రాంతి అన్నమాట. ఆహ్వానించిన ఆయన ఒట్టిగా ఆహ్వానించలేదు. ఆయన మనలను ప్రేమించి మన కొరకు తానే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన కొరకు తానే తన నిర్దోషమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. మరణించి మృత్యుంజయుడే 3వ దినాన్ని లేచాడు. ఈ దినాన మనం ప్రభు శరీరములో, రక్తములో పాలిభాగస్తులం అవుతున్నామంటే అదేంటంటే, ఆయన శరీరములో ఉన్నటువంటి మహిమ స్వరూపము, ఆయన రక్తములో ఉన్నటువంటి పవిత్రత మనం పొందుకుంటానికి ఇది చాలా తేలిగ్గా భావిస్తారు కొంతమంది. రొట్టె విరిచే విషయంలో వద్దామనుకున్నాను కానీ ఎందుకో రాలేకపోయి, ఏందో ఆయన వచ్చి ఇక్కడ ఏదో వరకబెడుతున్నట్టు, వాళ్ళ వల్ల ఏదో ఇక్కడ ఘనత జరిగినట్టు. మన బ్రతుకులు సరిచేయబడతాయి, అది గ్రహించాలి. ఆయనే మన పాపాలకు శాశ్వతమైన పరిష్కారం, బలియాగం అర్పించాడు. ఇంకంతే, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక నెలకి సంవత్సరానికి గొర్రెను, ఎద్దును అర్పించవలసిన అవసరం లేదు. ఈ రక్తము మన హృదయాంతరంగాన్ని పవిత్రపరిచి, బాగా వినండి, ఇది మీకు అర్థం అవటానికి చెప్తున్నాను, పవిత్రపరిచి మనం మళ్ళీ తప్పులు పాపాలు చేయకుండా మనలో ఉన్న ప్రభు రక్త ప్రభావమే మనల్ని కంట్రోల్ చేస్తాడు. మీకు అందరికీ అర్థమయ్యేది చెప్తా వినండి. ఈ దినాన వాడికి 75-80 సంవత్సరాలంట. ఒక 8-9 వయసు ఉన్నటువంటి చిన్న పిల్లను పాడు చేశాడని మనం న్యూస్లో, వార్తల్లో చూస్తున్నవాడు మొఖానికి. మరి కొందరు ఇలాగ చేశాడు, అలాగ చేశాడు, అదిగో వారిని ఇలాగ చేశారని ఈ వార్తలను వింటున్నాం. ఏంటంటే పరిస్థితి ఇది, ఆదాము దగ్గర నుంచి సర్పపు మాయ మాట వలన ఆదాము పడిపోయాడు గనుక, అదే స్వభావం అందరి మీదకి వచ్చింది గనుక ఒక్కడును నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను, అది జన్మ కర్మ పాపాలు వెంటాడుతూ ఉన్నాయి కనుక దుష్టుడు వచ్చేస్తాడు. ఆ ముసలోడు కనుక దేవుడని ధ్యానం చేసుకో బ్రతకలిసిన వాడు ఆ నేత్రాశ వలన హృదయాంతరంగంలో చెడు ఉద్దేశం, చెడు ఇష్టత వచ్చేసి వాడు చెడు పనులు చేసేస్తున్నాడు. మనకైతే రక్షించబడ్డాం కనుక ఆ బ్లడ్, పవిత్రమైన దేవుని రక్తం మనలో ఉంది కనుక, ఆ చూపులో, ఆలోచనలో ఏదైనా చెడు చేయించటానికి దుష్టుడు ప్రేరేపించినా యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపములను చెప్పడే పవిత్ర, ఈ బ్లడ్ పవర్ వచ్చేస్తుంది, బీపీ రేజ్ అయినట్టు. ఇది పాపం, ఇది తప్పు, ఇది చేస్తే నరకానికి వెళతాం. పెద్ద వయసు ఉన్న వాళ్ళం, మనకు కూతుర్లు ఉన్నారు, మనవ సంతతి ఉంది, జాగ్రత్త సుమి అని బ్లడ్ మనల్ని హెచ్చరిస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం? యేసు రక్తమే
చేయం, పో సైతానాన్ని గద్దాం, గట్టిగా తప్పలు పడదాం. ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? రక్షణ పొందుకున్న వాళ్ళు ఎందుకు చేయడం లేదు అంటే, వాళ్ళకంటే వీళ్ళేం గొప్ప పవర్ గల్ల వాళ్ళు కాదు, కానీ పవర్ఫుల్ బ్లడ్ ఇందులో ఉంది, రక్షణ పొందుకున్న వారిలో ఉంది కనుక ఏ చెడు పనులు చేయం. సాధ్యమైతే యేసోబులాగా పారిపోతారు, ఇంకంతే, అంతేగా, పారిపోతారు కానీ పాప పనులు చేయరు. ఇది ఈ బ్లడ్లో ఉన్న పవర్. పాత నిబంధనలు గొర్రెలు మేకలు ఏవేవో వధిస్తే మళ్ళీ ఏదో ఒక విషయంలో తప్పు చేస్తున్నారు, కానీ ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తం చిందించిన తర్వాత తప్పు చేయకుండా ఇదే రక్తపు కంచె అంటారు, కంచె అడ్డంగా ఉంది, పవిత్రులుగా ఉండగలుగుతున్నాం. అసలు విషయానికి వద్దాం. ఈ పాప పరిహార నియమాన్ని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆదాముకు తన కొరకు, ఆదామవ్వల కొరకు బలర్పించి ఆ పశువు యొక్క చర్మాన్ని వీళ్ళకి చొక్కాలుగా టైలర్గా కుట్టేసేసి వాళ్ళకి ధరింపచేసి ఈ నియమాన్ని బోధించాడు. ఆదాము, చూసావుగా, ఇప్పుడు నీవు భౌతికంగా నిలబడగలిగావంటే నీ పాపం కొరకు పరిహారంగా గొర్రెను వధించడం జరిగింది, రక్తం చిందించడం. కనుక నీకు తరువాత నీ బిడ్డలకు కూడా ఈ బోధ చేయి, ఈ నియమాన్ని వాళ్ళు పాటించడం తెలియచేయి, అది పాటించాలి. వాళ్ళు బ్రతకాలంటే, నాకు ఇష్టలుగా ఉండాలంటే ఎప్పటికప్పుడు అపవిత్రత వాళ్ళు తొలగించుకుంటూ కడుక్కుంటూ ఉండాలి. అది మీరు ఎప్పుడు సిస్టర్స్, మీరు పాత్రలు తోమేటప్పుడు ఆలోచించండి. నిన్న ఉదయం భోజనం తయారు చేస్తారు, సాయంత్రం మళ్ళా ఆ పాత్రలు తోమాలి. ఏం చేస్తారు? అట్లా వదిలేరు కదా, నీళ్లు పోస్తారు అందులో. ఎందుకు నీళ్లు పోసేదంటే అన్నం కానీ ఇంకేదైనా చేస్తే అవి ఎండిపోతాయి, తర్వాత తోమడం చాలా కష్టమైంది. నీళ్ళు పోస్తే ఈ నీళ్ళ ద్వారా ఏమవుతుంది? నానిపోతాయి, తేలిక చేత ఇట్టంటేనే వస్తాయి. ఈయన కూడా క్లీన్ చేస్తాడు అనుకోకండి, అందరం చేస్తాం మేము. బ్రదర్ చేయరా ఇంట్లో? టీ కాస్తాం, కాఫీ ఇస్తాం, అది మన డ్యూటీ అది కదా. ఆమె కాదు సాటి అని సహాయం, మేము కూడా సహకారులమే, అన్నీ చేస్తాం. అది ఆ నీళ్ళ వలన అది నానిపోతుంది. అలాగే ఎందుకు ప్రార్థన వాక్యం అంటే, వాక్యపు నీళ్లు, వాక్యపు జలము ఈ గుండెల్లో పడుట వలన లోపల ఉన్న ప్రతి పాపము కదిలించబడుతుంది. నీకు వాక్యం లేదనుకోండి, ఇంకింతే, అదంతా ఎంత ఆ బోల్లో ఉన్నటువంటిది మురిగిపోయి కదా, కుళ్ళిపోయి దుర్వాసన కంపు కొడుతుంది. కొంతమంది చూసి చీ అని వాంతి చేసుకుని ఇసురు పడేస్తారు, పాత్రను కూడా తీసి అవతల పడేస్తారు. అట్ట పడతాం. ఎప్పటికప్పుడు మన వాక్యం ద్వారా మన హృదయాంతరంగాలను శుద్ధి చేసుకోవాలి. ఇది అవసరం. పాత్రలో నీళ్లు లేకపోతే ఉన్న పదార్థం ఎండిపోతుంది. నీ హృదయంలో వాక్యం లేకపోతే పాపం గట్టిపడుతుంది, అది కరిగిపోవాలి ఇంకంతే ఎప్పటికప్పుడు. ఇవన్నీ ఆదాముకి నేర్పించాడు యెహోవా దేవుడు. ఇంకా ఆదాము కూడా, ఇంకా ఆయన కూడా పాస్ట్ అయిపోయాడు, అది లెక్క. తన భార్య బిడ్డలకు ఈ నియమాలు చెప్తా ఉన్నాడు. ఈ నియమం అంతా చెప్తున్నాడు, ఇట్లాగుండాలి, ఇలాగుండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలా దేవుణ్ణి వేడుకోవాలి అని తన సంతానం అంతటికి చెప్తున్నాడు. వచ్చేసేసింది టైం. కయ్యూనేమో ఏంటి ఆయన చేసే పని చెప్పండి? కయ్యూను భూమిని, అంటే రైతు అన్నమాట, వ్యవసాయదారుడు. కయ్యూను భూమిని సేద్యపరచువాడు, అంటే రైతు, వ్యవసాయదారుడు అన్నమాట. హేబేలు గొర్రెల కాపరి. అది నేను ఎందుకు ఇట్లా పట్టిపట్టి చెప్తున్నానంటే, వినేది ఒక గంట మీరు 4 మాటలన్నా హృదయంలో పెట్టుకుంటే ఆత్మీయతలో బలపడతారు. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారండి. ఈ రుచి కొద్దిగా ఏందో, నాకు కాకరకాయ చేదుగా ఉందనుకుంటే వెళ్ళిపోతారు. కాకరకాయ తినాలి, షుగర్ కంట్రోల్ అయ్యింది, అంతే కదా. అలాగే ఇలాంటి వాక్యం వినాలి, అది చేదుకున్న తర్వాత మధురం అయిపోద్ది అంతరంగం. ఇది వీళ్ళు వృత్తి.
దాని ద్వారా జీవనోపాధి కలుగుతూ ఉంది. వాళ్ళు ఇక అలాగ ముందుకెళ్తున్నారు. వాళ్ళు దేవునికి అర్పించవలసినటువంటి సమయం ఒకటి వచ్చేసింది. వచ్చినప్పుడు వాళ్ళ డాడీ, వాళ్ళ పాస్టర్ ఆదాం చెప్పాడు, రే నాన్న కయ్యూన్, హేబేలు, మరి సమయం వచ్చింది కదా, దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చింది, బలిపీఠను సమీపించే సమయం వచ్చింది కనుక మీ స్థితిని బట్టి, మీ స్తోమతను బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు దేవునికి ఏం చేయమంటున్నాడు? అర్పణ అర్పించు. 4వ అధ్యాయం ఆదికాండం 4-5 వచనాలు. ఇది వినండి మీరు. మీకు బాగా నేను లోతైన మర్మాలు ఏం చెప్పలేను, కానీ భక్తిలో ఎలా బ్రతకాలో మాత్రం అది అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను. అది మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను, వాక్యాధారంగా యేసయ్య దగ్గర. నేను అదే మీకు బోధిస్తున్నాను. ఆ మర్మాలు, ఈ మర్మాలు, ఏ మర్మాలు కాదు. ముందు మన బ్రతుకు సరి చేసుకుంటే ఏ మర్మమైన అర్థమవుద్ది. బతుకు సరి చేసుకోకపోతే మర్మాల వరకే, కానీ ఆ తర్వాత నువ్వు మర్మం అయిపోతావు, అంతు లేకుండా పోతావు. చదువునానా. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చూడండి, ఈయన కొంతమంది అంటారు కయ్యూను ఆ పొలంలో పుచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి తీసుకొచ్చి ఆ పంటలో కొంత అర్పణ అర్పించాడంటే అక్కడ లేవు. ఉందా? కుళ్ళిపోయింది ఇచ్చాడు, పుచ్చిపోయింది ఇచ్చాడు, ఏమా తాళ్ళు ఇచ్చాడు, లేదు, అక్కడ లేదు. అప్పుడు పంటలు బాగానే పండుతున్నాయి, మంచిగా ఉన్నాయి. వాటిలో తీసుకొచ్చి అర్పణ అర్పించేశాడు. అతను ఇది నా డ్యూటీ అన్నట్లుగా వెళ్ళాడు. కానీ ఆదాము యెహోవా దేవుని యొక్క సందేశము, ఉద్దేశము, ప్రణాళికను గురించి ఏదేది బోధిస్తున్నాడో దాన్ని ఆలకించలా. విన్నవాడు విడిచిపెడతాడు. వినండి, అర్థం చేసుకోండి. విన్నవాడు ఈ చెవిని విడిచి ఈ చెవిని విడిచిపెడతాడు. ఆలకించిన వాడు అనుసరిస్తాడు. వినుటలో ఆలకించుటలో వ్యత్యాసం ఉంది. వినా అని ఎటు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఆలకించటం అంటే ప్రతి మాటను హృదయంలో చేర్చుకొని దాన్ని అంగీకరించి దాన్ని అనుసరిస్తాడు. గట్టిగా చెప్పకూడదా? అది అందుకంటాడు, చెవి ఎగ్గి నా మాట ఆలకించుడి. కయ్యూను ఆలకించలా. ఏదో విన్నాడు టూకీగా, ఏదో రేడియోలో పాటలు వినపడుతున్నట్టుగా, మైకులో ఏదో వినపడుతున్నట్లుగా విన్నాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే విన్నట్టుగా విన్నాడు. దాన్ని ఆలకించలే. కొంతమంది చూడండి, ఎవరు ఏదో మాట్లాడుకుంటా ఉంటే అట్లా ఆగిపోతారు. అట్లా ఆలకించటానికి ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఆలకియటానికి. అప్పుడు అర్థమైంది మంచి కానీ చెడు కానీ. కయ్యూను విన్నాడు కానీ ఆలకించలా. నేను చెప్తున్నాను, ఆలకించేవాడు ఎవరు కూడా దేవుని సన్నిధికి దూరం కారో. ఆ రుచి తెలుస్తుంది కనుక ఆ రుచిని తాను ఆస్వాదించి ఇతరులకు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని తెలియజేస్తాడు. ఆలకించలా కయ్యూను. విన్నాడు, అడుబడేశాడు. అర్పణ అర్పించాలిగా, నాకుంది ఇదేగా అన్నాడు. మనం అందరం అర్థం చేసుకోవాలి. మనకుంది ఇదేగా అని మనం ఇచ్చే కానుకలు కానీ, దశమ భాగాలు కానీ, ఇంకేదైనా ప్రత్యేక కృతజ్ఞత కానుక కానీ అర్పించే విషయంలో దేవుడు నువ్విచ్చేటటువంటి ధనం మీద, వెండి మీద, బంగారం మీద దృష్టి ఉంచడం. అది చలామణి అవ్వాలంటే, దానికి విలువ పెరగాలంటే, అది దేవునికి యోగ్యమైనదిగా ఉండాలంటే ముందు నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. ఆయన భక్తులను అడిగేది వెండి బంగారాలు కాదు. నా కుమారుడా
నా కుమార్తె. మీరు చెప్పాలి, నీ హృదయము. అది మన హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకిష్టమైన బలి, అది కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇచ్చే ముందు నేనేదో ఆలయానికి, సభలకు, లేక పలాదానికి ఇన్ని వేలు ఇస్తున్నానని కాదు ప్రభువా. అసలు నీ దగ్గర అర్హుడను అర్హురాలను అనిపించుకుంటానికి అసలు నా హృదయాంతరంగంలో నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉంటే, ఏది నేను డబ్బులు ఇస్తున్నానని పరిచయులాగా డబ్బాలు కొట్టుకుంటాం కాదు. ఇచ్చే ముందు అయ్యా, నేను ఇచ్చే కానుక కంటే కూడా నీవు నాకు ఇచ్చే రక్షణ ఉన్నతమైంది. అసలు నీకు ఇవ్వటానికి నేను యోగ్యుడినా, అర్హుడినా ప్రభువా? ఏదైనా ఆయాసకరమైన ఉందయ్యా అని ఈ విరిగి నలిగిన మనసుతో ఇచ్చే కానుక కానీ, దశమ భాగాన్ని, విరాళం కానీ దేవునికి ఇది ఓకే అనబడాలి. అప్పుడు నువ్విచ్చే కానుక, విరాళం దేవుడు ఓకే అంటాడు. గట్టిగా చప్పుడు కొడతాం. ఇది కావాలి. చాలామందికి అర్థం కావడం లేదు. ఏదో దారిని పోతా డబ్బాలు వేసినట్టు ఉంటాయి కొంతమంది కానుకలు. అలా కాదు. ముందు నీ హృదయం ఆయన పాదాల దగ్గర కానుక అర్పించబడాలి. ఇప్పుడు కయ్యూను కూడా అట్లాగే ఉందండి. ఏదో చెప్పాడుగా మా నాన్న, ఇంకేం పని లేదు, ఏదో చెప్తూ ఉంటాడని అందులో కొంత తీసుకొచ్చి ఆ పంటలో ఆడ పడేశాడు. నిజంగా నేను అర్హుణ్ణా కాదా ప్రభువా అనేటటువంటి పరిశీలన కయ్యూనుకు వచ్చినట్లయితే ఆ విరిగి నలిగిన మనసు వచ్చినట్లయితే, కయ్యూను తన పొలములో కొంత తీసుకొచ్చి ఆ ఫలాన్ని దేవుడికి అర్పించేవాడు కాదు. ఏం అర్పించేవాడంటే, తన తండ్రికి యెహోవా దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని, అరే తమ్ముడు హేబేలు, మరి నీ గొర్రె మేక ఆ మందల్లో మరి తొలిచూలుది కొవ్విని వాటి నాకు ఇవ్వు నాయన కొన్ని, ఇగో కాకపోతే నేను నీకు ఈ పంట ఇస్తా, తీసుకో, అవి ఇవ్వు, ఎందుకంటే నేను దేవునికి అర్పించబోతున్నాను కదా, అది కదా దేవునికి ఇష్టమైంది, ఆ బలియాగం కదా, ఇష్టమైన బలి అని హేబేల్ దగ్గర కయ్యూను తెచ్చుకునేవాడు కొన్ని కదా. తన పంటిచ్చి గొర్రెని తెచ్చుకునేవాడు. అది ఆయన చేయలేదు. ఇది బాగా వినండి, అర్థం చేసుకోండి. దేవుని మనం ఎరగాలంటే, దేవుని దగ్గర మనం ఇష్టలుగా ఉండాలంటే, నువ్వేదో డబ్బులు ఇస్తేనో ఇంకేదేదో ఇస్తేనో బడా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు అనడం. ముందు హృదయాంతరంగాన్ని సరి చేసుకుని అసలు నీ హృదయాన్ని బలిగా అర్పిస్తేనే నీవిచ్చేది ప్రతిదీ కూడా ఆయనకు అంగీకారంగా ఉంటుంది. అది కయ్యూను అలా చేయలా, పడేద్దాం అన్నట్లుగా పడేస్తున్నాడు. మనం ఏది ఇచ్చినా కూడా వాక్య నియమంలో దేవునికి ఇవ్వాలి. అది దేవుడు ఇష్టపడతాడు. అది గమనించాలి. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం తన హృదయాంతరంగ పశ్చాత్తాపంతో అతడు చేయలేదు కయ్యూను. ఏమైంది నాన్న? నెక్స్ట్ చదువు నాన్న. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అది హేబేలు కూడా తన మందలో ఒకటేంటి? తొలిచూలున పుట్టిన వాటిలో. కూడా అర్థం చేసుకోవాలి. తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, రెండు క్రొవ్విన వాటిని, ఈ రెండు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ హేబేలు దేవునికి అర్పించే విషయంలో ఎంత శ్రద్ధ వహించాడో మీరు గమనించండి. ఈ గొర్రెలు పిల్లల్ని వేస్తా కంటును ఎంత ఉన్నాయి, తొలిచూలు కానిపేంటో అది చూశాడు, దాన్ని ప్రత్యేకంగా పెంచాడు. దాన్ని అట్లా తొలిచూలు అన్నిటినీ ఒక ప్రత్యేకంగా పెంచేశాడు. మరి దానికి ఒక పెన్షన్ వేసాడో, ఒక గూడు కట్టాడు, ఒక కంచేసాడో, దాన్ని స్పెషల్గా పెంచాడు. మన దేశంలో
అమ్మోరుకు బలిచ్చేదిరని దాన్ని ప్రత్యేకంగా పెంచుతారు చూసారా, ప్రత్యేకంగా పెంచుతారు చూసారా. అట్లాగే ఇవి దేవునికి బలిగా అర్పణగా అర్పించాలని వాటిని స్పెషల్గా పెంచేశాడు. ఇక్కడ క్లియర్గా ఉంది, నేను కల్పించి చెప్పట్లా. తొలుచూలు వాటిలో కొవ్విన వాటిని, అది అంటే ఆధ్యాత్మికంగా మన జీవితంలో ప్రప్రథముగా తొలుచూలు వాటలకు దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి కదా. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో. నేను రక్షణ పొందుకున్న వాళ్ళు చెబుతున్నానండి, రక్షణ లేని వారు ఎవరు ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఈనాడే రక్షణ దినం. రేపేమి జరుగుతుందో తెలియదు కనుక ఏమండి, మనం అనుకున్నామా ఆ కృష్ణా జిల్లా, మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల, తెలంగాణ రాష్ట్రాలు వరదలు వస్తాయని హఠాత్తుగా వచ్చేసి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది తిండి తిప్పలు లేకుండా రోగాలతో అలమటిస్తున్నారు చెప్పండి. కనుక దినాలు మంచివిగా, దినములు చెడ్డవి కనుక ఇంకా ఆలస్యం చేయొద్దు. ముసలోళ్ళు కూడా కుర్రోళ్ళ కంటే కూడా వాయిదాలు వేస్తున్నారు. ఎందుకు అట్లా? ఇంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు, 50, 60, 70 ఇచ్చాడు. ఇంకా బాప్తీసాలకు పొందకపోతే పొందండి, రక్షణ పొందుకోండి. ఎప్పుడేం సంభవిస్తుందో తెలీదు. రక్షణ లేకుండా చచ్చి నరకానికి వెళ్ళే కంటే కష్టమైన నష్టమైన మనసు మార్చుకొని రక్షించబడితే పరలోకం వెళ్తాం. ఉంటే దేవుళ్ళో హాయిగా ఉంటాం, వెళ్ళిపోతే మన దేశానికి వెళ్ళిపోతాం. అది ఇది కావాలి. కనుక ఇక్కడ హేబేలు విషయంలో అన్ని చక్కగా సిద్ధపరుచుకున్నాడు. నానా బోధ ఆలకిచ్చాడు. ఆదాం గారి బోధ హేబేలు బాగా ఆలకించాడు. బలి అర్పించాలి, రక్త ప్రోక్షణ, వీటన్నిటిని గురించి ఆలోచించాడు. ఇవన్నీ చెప్పాడు ఆదాం. లేకపోతే తొలుచూలు వాటికి ఆయనకేం తెలుసు? ఆదాం పుట్టిన ఆయనకైతే ఆదాము తెలిసిద్ది. కొన్ని సంగతులు మన నాన్నోళ్ళకి తెలుస్తుంది కానీ మనకేం తెలుసు? అక్కడ మన పొలం ఉందరా, ఇక్కడ ఇది ఉందరా, అక్కడ అది ఉందరా, ఇక్కడ ఇదిరా, అప్పుడు అట్టు జరిగిందిరా అంటే వాళ్ళకి తెలుసు. ముందున్న వాళ్ళకి వాళ్ళ తండ్రులు చెప్పారు. ఆదాముకి ఆయన తండ్రి యెహోవా దేవుడు చెప్పాడు. అది చెప్పాడు పిల్లలకి, కయ్యోని హేబేలుకి. హేబేలు చక్కగా ఆలకించేసి అన్నీ ఆ గొర్రెలను కాస్తూ వాటిలో ముందు తొలిచూలుగా పుట్టిన వాటిని బాగా పెంచి బాగా ఫ్యాట్, కొవ్వి, చాలా ఆరోగ్యదాయకంగా ఉండేటట్లుగా తయారు చేశాడు. మన భక్తి జీవితంలో కూడా ఏదైనా సరే ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అది నాజ్ఞను గైకొనును. అది దేవుడు ప్రేమించడం అంటే. నువ్వు డబ్బులు ఇవ్వటం, కానుకలు ఇవ్వటం, పలహారాలు పెట్టడం, పొలాలు పెట్టడం దేవుడిని ప్రేమించడం కాదు. అది డబ్బాలు కొట్టుకుంటాం అంటారు. దేవుని ఆజ్ఞకు లోబట్టం. కనుక దేవుని ప్రేమించాడు. దేవుని కొరకు తొలుచూలు వాటిని బాగా ఆరోగ్యదాయకంగా ఉండేటట్లుగా వాటిని పెంచాడు. మన జీవితంలో కూడా దేవునికి అర్హులుగా, యోగ్యులముగా, దేవుని కొరకు సాధనాలుగా వాడబడేటట్టుగా మన స్థితిని మనము పెంచుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హేబేలు వలె ఇది రావాలి. హేబేలు తొలుచూలు క్రొవ్వును బార్చిన అన్నట్లు కాకుండా మన జీవితంలో ఆ బలం, ఆ శక్తి మనలో రావాలి. ఆ గొర్రె పిల్లకు వచ్చినట్లుగా మనలో ఆ క్రొవ్వు అంటే దైవ శక్తి, కొవ్వులో శక్తి ఉంటుందన్నమాట. అంటే పరిశుద్ధాత్మ శక్తి రావాలి. దేవునికి అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది హేబేలు స్టైల్ అంటే, ఆ పవర్ అంటే, ఆ స్థితి అంటే అది. అందుకే హెబ్రీ గ్రంథకర్త భలే వండర్ఫుల్గా 11వ అధ్యాయంలో నాన్న హేబేలు గురించి తీయండి. ఇక్కడ కొందరు అర్పించే అర్పణ అది జ్ఞానానుసారంగా ఉండదు. ఆసక్తి
అజ్ఞానంగా ఉంటుంది కయ్యూను వలె. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. చూడండి ఎంత చక్కగా వ్రాసాడో భక్తుడు ఆత్మతో. కయ్యూను కంటే ఎలాంటిదంట? శ్రేష్టమైన బలి. అర్థమవుతుందా? కయ్యూను కూడా తన పంటలో కొంత తెచ్చాడు, మంచి పంటే తెచ్చాడు, అది శ్రేష్టం అంటలా. కయ్యూను కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏంటంటది? బలి. దేవునికి అర్పించెను. హేబేలు అర్పించాడు. శ్రేష్టమైనది బలి. శ్రేష్టమైనది నీ విరిగి నలిగిన హృదయమో. నేనేదో చేశాను, నేనేదో ఏర్పాటు చేశాను, పెట్టించాను, నేను మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టాను, ఏదో పెట్టాను, అది కాదు. అది కయ్యూను అర్పణ. నీవు దేవునికి నీ హృదయం ఇస్తావే, అది మరీ శ్రేష్టమైనది. నువ్వు మజ్జిగిచ్చినా, మంచిళ్ళు ఇచ్చినా, ఏమండి అల్పాహారం పెట్టినా దానికి వాల్యూ ఉంటుంది దేవుని దగ్గర. ఇక్కడేమో నీ మటన్ చికెన్ బిర్యానీ భలే ఉంది, బలి పెట్టాడు అన్న అక్క అనుకుంటా. నువ్వేమీ పెట్టకపోయి నీ కడిగింది ముందు హృదయం ఇచ్చి దేవుడికి పెట్టినప్పుడు అక్కడ భేష్ అంటాడు దేవుడు. కనుక మనుషుల దగ్గర డబ్బాలు వాళ్ళు కొట్టాలి వినాలి అనే ఆలోచనతో భక్తి జీవితాన్ని గడపకూడదు. అది సరైంది కాదు. అది పరిచయని భక్తి, అది అతిశయం, దేవునికి ఆయాస్కరమైన. మరీ శ్రేష్టమైన కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, చూసావా, దేవుడిచ్చాడు. హేబేలు యొక్క అర్పణను లేక బలిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? మనం ఆసక్తితో ఏదేదో చేస్తున్నాం, ఆసక్తి అనుకుంటున్నాం. అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాకుండా కయ్యూను లాంటి ఆసక్తి అయిపోతుంది. అది హేబేలు లాంటిది అవ్వాలి. దేవుడేట దాని గురించి ఏమిచ్చాడు? దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, ఆ యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఆ విశ్వాసం అంటే మళ్ళీ కొద్దిగా లోపల లింక్ ఉంది. ఏ విశ్వాసం? రక్తము చిందింపనిది, పాప క్షమాపణ లేదు. కనుక హృదయాంతరంగంలో నుంచి వచ్చేసింది. అన్ని చెప్పేశాడు ఆదాం. అరే మనకి ఇది కాదు, మనం దూతలాగా మహిమతో ఉండవలసిన వారమరా, మనకి తిప్పలో ఈ గతి పట్టింది వాళ్ళ అని చెప్పాడు. ఆదాం గారు ఆలకించాడు. ఇంకన్నీ దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాడు. అయ్యా మా డాడీకి చాలా ఉన్నతమైన పాత్ర ఇచ్చారు, ఈ లోకంలోనే రారాజుగా చేశారు మా నాన్న ఆదాముని, మీరు ఎంతో స్థానం ఇస్తే ఆడెవడో మధ్యలో వచ్చేసి మాయమాటలు చెబితే దానికి బోల్తా పడి మా అమ్మ నాన్న పొండు తిని నీ ఆజ్ఞ ఉల్లంఘించి పాపాన్ని కొని తెచ్చుకున్నారయ్యా. ఆ పాపం వల్ల మేము కూడా పుట్టామయ్యా, మా పాపాలు క్షమించయ్యా, మా పితరుల పాపాలు, నా పాపం క్షమించని. ఇది విశ్వాసం. ఈ రక్త ప్రోక్షణతో నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. ఇది విశ్వాస జీవితంలో కూడా ఇది కలిగి ఉండాలి మనం. నువ్వు ఎన్నిచ్చినా, 1000 లక్షలు ఇచ్చినా, ఒకవేళ పర్లేదు బాగొచ్చి నేను తృప్తి పడతామేమో కానీ దేవుడు తృప్తి పడడు. దేవుడు లెక్కలు వేరు ఉంటాయి. ఆ ఫెయిత్లో, ఆ రూట్లో, ఆ విశ్వాసంలో మనం వెళ్ళిపోవాలి. అలాంటి విశ్వాసంతో దేవునికి బలర్పించాడు హేబేలు. అది దేవుడికి ఏమైంది? అంగీకారం అయిపోయింది. సాక్ష్యం పొందుకున్నాడు దేవుని దగ్గరే. నీతిమంతుడుగా, చెప్పండి, నీతిమంతుడుగా. అది ఆ రక్తము దేవునికి మొరపెట్టిన తర్వాత ఈయన్ని కయ్యూను చంపినప్పుడు హేబేలు రక్తము దేవునికి ఏం చేసిందంట? మొరపెట్టింది. అంటే ఆ పవర్, ఆధ్యాత్మిక పరమైనటువంటి శక్తి తాను చనిపోయిన ఆ రక్తంలో ఉందన్నమాట.
అది అంగీకారం అయిపోయింది. హేబేలు యొక్క అత్యాశక్తితో చేసినటువంటి బలి అంగీకారమైంది, కానీ కయ్యనుది కాలేదు. అర్పణ గురించి ఏమంటాడన్నా, ఇప్పుడు మనం మొదటి యోహాను పత్రిక వెళ్ళిపోదాం. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. వాస్తవంగా గంట అయిపోయింది, మళ్ళీ దీన్ని 4వ ఎపిసోడ్కి వెళ్ళిపోద్ది. చాలా మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో కయ్యను గురించి భక్తుడు ఒక లిస్ట్ ఇస్తాడు. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. అది ఇప్పుడు నేను ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి గలవారమై అంటున్నాం. ఈ ఆసక్తి ఒక్కోసారికి మనకు జ్ఞానానుసారంగా ఉండదు, అజ్ఞానంగా ఉంటుంది. కయ్యను కూడా అర్పణ అర్పించాడు, కానీ అది దేవునికి అంగీకారంగా ఉండలేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి. అది అర్థమవుతుందా ఇప్పుడు? ఏ సంబంధి? దుష్టుని సంబంధి అయి. దైవ సంబంధి అయితే, ఆత్మ సంబంధి అయితే, ఆదామునకు యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలు, మా నాన్న దైవ మాటలు వినిపించాడని ఆలకించి చక్కగా వాటిని అనుసరించేవాడు. ఇతను ఎవరు? దుష్ట సంబంధి. వీడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆలోచన మనసు అంతా కూడా సర్పం దగ్గరికి వెళ్ళిపోయింది. సర్పం దగ్గరికే వెళ్ళిపోయింది. దుష్టుడే కదా ఆదాము వల్ని అజ్ఞానుడుగా ఆజ్ఞను ఉల్లంఘించేవారుగా చేసింది. అది వచ్చేసింది. ఇతడు ఏ సంబంధి? దుష్ట సంబంధి అయి తన సహోదరుని చంపెను. అది ఎవరైతే దేవుని పని ఎడల, దేవుని కార్యాల్లో అత్యాశక్తితో దేవుళ్ళు ఉన్నాడో, అలాంటి భక్తుడైనటువంటి హేబేలును ఈ కయ్యూను దుష్ట సంబంధి గనక తండ్రి దగ్గర విన్నాడు, విధానాలు, బోధ, ఆచార పద్ధతులు విన్నాడు, కానీ అది అతని మనసులో లేదు. అంతరంగంలో దుష్టుడు ఉన్నాడు. వాడు వింటున్నా, ప్రార్థనలో కూర్చున్నా, వాడి ఆలోచనలు, వాడి తలంపులు, వాడి క్రియలు, వాడి ఊహలు, ఉద్దేశాలన్నీ కూడా వాటికే అంకితం అయిపోయినాయి, కానీ దేవుని మాటలకు అంకితం కాల. మనం బాగా పరిశీలన చేసుకోవాలి. ఇవెందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం కయ్యూను వలె ఉన్నామని కాదు. ఇక్కడ క్లియర్గా అంటాడు యోహాను గారు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అది అలాగ మనం ఉండకూడదు. దేవుడి దగ్గరికి వచ్చాం, ఆ స్థితి మనలోనే తీసేసుకోవాలి. మనం ఇచ్చే వాటిని, మనం చేసే వాటిని డబ్బాలు కొట్టుకుంటాం కాదు. అసలు మన అంతరంగంలో దేవునికి ఎంత స్థానం ఇస్తున్నామో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, దేవుని వాక్య నియమాన్ని ఎంత అనుసరిస్తున్నామో అది మనము గమనించాలి. ప్రభువే అన్నాడుగా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తమును. అది తండ్రి చిత్తం అంటే ఆయన మాట. కుమారుడు అన్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక. ఆయన మాటను అనుసరించడం, అది చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మనం కయ్యూను వంటి వారిపై ఉండకూడదు. ఎందుకంటే కయ్యూను ఏం చేశాడు? దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. ఇప్పుడు అర్థమవుతున్న విషయాలు. ఆ తీరి, ఆ ఫాలో అప్ కయ్యూను దాన్ని అనుసరించే పద్ధతి మనం ఉంటే, కయ్యూను ఎలాగూ తన తమ్ముడు నీతిమంతుడు, దేవుని కార్యాలడల అత్యాశక్తి కలిగినటువంటి హేబేలును కయ్యూను చంపాడో, మనం కూడా భక్తిలో, యథార్థతలో బ్రతుకుతున్న వారిని ఆత్మీయంగా చంపుతాం. అది ఒక మాట చెప్పాలంటే, నిరుత్సాహపరుస్తాం, దిగజారుస్తాం, విమర్శిస్తాం, సాధ్యమైతే అసలు వాళ్ళు లేకుండా చేస్తాం. ఆ తత్వం రాకూడదు. చాలా జాగ్రత్త పడాలి. భక్తి అనేది, దేవుని కలిగి ఉండటం అనేది చాలా విలువైంది. అది అందరికీ దొరకదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. రక్షణ అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యం. అది దేవుని కృప ద్వారా మనం సంపాదించుకున్నాం. మనం పూర్తిగా హేబేలు వలె మలచబడి దేవునికి ఇష్టమై అనేక మంది వ్యక్తులను భక్తులుగా చేయటానికి మనం నడుం కట్టుకోవాలి. కయ్యూను కూడా అర్పణ అర్పించాడు, ఏదేదో చేశాడు, కానీ చివరికి
దైవ చిత్తానుసారుడు, దేవుని అనుసరిస్తున్నటువంటి నీతిమంతుడు, భక్తుడైన తన సొంత తమ్ముడు హేబేల్ని చంపేశాడు. అది మన మాటలతో చంపుతాం ఒక్కోసారి మన బ్రదర్స్ సిస్టర్స్. ఏమండి, మన రుసస్సులతో, ఉద్రేకాలతో, ఆ కోపం, ఉక్రోషాలతో కొందరిని గాయపరుస్తుంటాం. వీటన్నిటిలో ఏ విధమైనటువంటి కయ్యోను స్వభావం మనలో లేకుండా హేబేలు వలె మన స్థితిని కాపాడుకుంటున్నప్పుడు మన బలి, మన అర్పణ, మన కానుక, మన కృతజ్ఞత అర్పణ, మన దశభాగం, మనం చేత్తో చేసే ప్రతి కార్యం అది సత్క్రియగా మలచబడి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకేముందాం అక్కడ? వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు. అదండి, దుష్ట సంబంధి క్రియలు మంచిగా ఉండవు. ఎలాంటి అయ్యి? చెడ్డవియు. తన సహోదరుని క్రియలు, తన సహోదరుడి క్రియలు నీతి గలవియునై ఉండెను. ఎలాంటివి? నీతి గలవియునై ఉండెను. ఉండెను కనుకనే కదా. ఉండెను కనుకనే కదా. ఇంకేమన్నా ప్రత్యేకమైన వాడేదనా? చూడండి ఎలాగున్నాయి విషయాలు. మనం దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ మన ఆసక్తి మనం చేసే పనులు కయ్యూను లాంటివిగా ఉండకూడదు. దైవ నియమం ప్రకారంగానే మనం ప్రార్థన చేసినా, మన ఉపవాసం ఉన్నా, మన మందిరానికి వస్తున్నా, పరిచర్య చేస్తున్నా, దేవునికి ఇస్తున్నా, ఆ పద్ధతిలో ఉన్నప్పుడు హేబేలు లిస్టులో మనం చేర్చబడతాం. చాలా ఘనమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆధిక్యతను దేవుడు మనకిస్తాడు నానా. కనుక ఇలాగ మనం మరి ఒక కయ్యూను హేబేలు దగ్గరే ఆడికిపోయింది, గంట అయిపోయింది. చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే, సమయం లేదు. ఆ తర్వాత రొట్టె కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి కనుక ఇట్లా కనబడుతూ ఒక చిన్నది, ఒక 5 minutes మీ ఇబ్బంది పెట్టను. క్రొత్త నిబంధనలో ఒక భక్తుని మీ మధ్యకి తీసుకొస్తాను. మనం ఇప్పుడు ఎక్కడికి వెళదామంటే, తీతుని గురించి 2 మాటలు మనం చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం దేవునికి స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, నానా 2వ పత్రిక 7వ అధ్యాయము 5 నుంచి 7. మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఇక్కడ పౌలయ్య ఒక మంచి శిష్యుడు కనపడుతున్నాడు. ఈయన కూడా తీతు పత్రికలని పౌలు గారు అంటాడు, నా నిజమైన, నా నమ్మకమైన కుమారుడు. తిమోతి ఎలాగో నిజమైన నమ్మకమైన కుమారుడో, తీతు కూడా పౌలయ్యకు నిజమైన నమ్మకమైన కుమారుడు. ఇతడు గ్రీకు దేశస్థుడు, అన్ని కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. అతని విషయంలో చాలా వాదోపవాదాలు జరిగినాయండి. అయినా కూడా దేవుడిలో గట్టిగా ఉన్నాడు. ఈ తీతు అనేటటువంటి ఈ పేరుకు అర్థం ఏంటంటే, తీతు అంటే దేవుని బ్రతిములాడువాడు. ఎవరట అయినా? అది బ్రతిములాడువాడు. ఎప్పుడు ఆ పేరుకు తగ్గట్లుగానే ఇతను మంచి ప్రార్థనా పరుడు. తిమోతితో పాటు పౌలయ్యకు దొరికిన మంచి ఆసక్తి పరుడు. ఇతని గురించి ఎంత గొప్ప సాక్షిస్తున్నాడు. ఇక్కడ చాలా చాలా పోరాటాలు కలిగినాయి, భయం కూడా కలుగుతూ ఉంది. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును, గట్టిగా చప్పట్లు కొట్టండి. తీతు రావడం గలిబిలి గందరగోళం కలగలేదు. గలిబిలి గందరంగా ఉండేటటువంటి పరిస్థితి తీతు రాక వలన వాళ్ళందరూ
ఆదరించబడ్డాడు. ఈయన కూడా దైవ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగినటువంటి భక్తుడు. చూడండి ఇక్కడ అంటాడు 7వ వచనం, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరైనటువంటి ఆసక్తి కలిగినటువంటి దేవుని కార్యాల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు వస్తే ఇలాంటి హ్యాపీ ఆధ్యాత్మిక సంబంధమైన సంతోషం కలుగుతుంది. మరలా నాన్న మనం అలాగ వెళుతుంటే 13వ వచనం, అందులోని 13వ వచనం, ఇందుచేత మేము ఆదరించబడితిమి, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. అబ్బాబా, చూసారా? ఈయన సంతోషాన్ని చూసి కొంతమంది ఏమవుతుంది, కొంతమంది నవ్వుతారు, సంతోషిస్తారు. ఏంటంటే ఎవరికైనా ఈ హాని కానీ కదా, ఏదైనా నష్టపోయినప్పుడు కానీ ఆ నవ్వులు వేరు ఉంటాయి. కొంతమంది నవ్వితే ఆ నవ్వు రాదు, ఆదరణ కలదు, సంతోషం కలగదు. ఇక్కడ ఏమంటున్నాడు అతడు, నిజం, అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. అది మేము సంతోషించితిమి. నెక్స్ట్, ఏలైనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము అలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప భక్తుడు మనం చూస్తున్నాం. ఇతడు కూడా దేవుడి కార్యాల్లో ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగిన వాడే. కానీ ఇతని ఆసక్తి వీళ్ళందరికీ కూడా సంతోషం, ఆదరణ ఒక మాదిరి కలిగించి. ఇతని గురించి చాలా ఉన్నాయి. ఇంకొకటి నేను చెప్తాను. 8వ అధ్యాయంకి వెళ్ళిపోదాం నాన్న. 8వ అధ్యాయంకి వెళ్దాం. ఇదే కొరింథీ 6వ వచనం 1. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతను వేడుకొంటిమి. అది ఈ కృపనంటే, వినండి నాన్న, ఈ కృపనంటే ఇక్కడ వాస్తవంగా ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘంలో విశ్వాసులు ఉన్నారు. పాపం వాళ్ళు ధనవంతులు కాదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కాదు, అత్యధికంగా డబ్బులు ఉన్న వాళ్ళని కాదు. వాళ్ళు ఎలాంటి వారంటే నిరుపేదలై వారు దాతృత్వం బహుగా విస్తరించింది. అది పేదోళ్ళనండి. అయినా కూడా వాళ్ళ దాతృత్వం ఏమైందంట, అది దాతృత్వం విస్తరించింది. దానికి కారణం ఎవరో ఇప్పుడు చెప్పండి, చదివాంగా. ఎవరు దానికి కారణం? గట్టిగా చెప్పమ్మా. ఎవరు దానికి కారణం? తీతు. అది ఎందుకు చెప్పంటున్నానంటే అందరికి అర్థమవుతానికి, నేను బాధ పెట్టారు కాదు. ఎవరు దానికి కారణం? వారు నిరుపేదలో ఉండి దేవునికి ఇవ్వటం ఏంటండి? ఇదంతా కూడా దేవునికి ఇస్తే ఆశీర్వాదం ఏంటో, దానివల్ల ఫలం ఏమిటో, ఇక్కడ ఎలాంటి దీవెనో, పరమంది అంత బహుమానమో ఈ తీతు అర్థమయ్యేటట్టు చేశాడు. అందుకంటాడు, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగునే దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని, అది ఇంతటితో ఈ ఆసక్తి దేవుడికి ఇచ్చేది, దేవుని పనుడు సహకరించేది అది ఆగిపోకుండా ఏమవ్వాలంట, సంపూర్ణం అవ్వాలి. వాళ్ళని ప్రోత్సహించాలని అంటే తీతు చెప్తేనే, అతని మాటల వలనే సంఘ బిడ్డలకు ప్రోత్సాహం, ఉద్యమం, మేలుకొలుపు కలుగుతుంది. ఇది గొప్ప వరం కదా, మీరు చెప్పండి. ఎంత గొప్ప వరం. కొన్ని సందర్భాల్లో
దైవ సేవకులంగా సంఘ కాపురులంగా మేము డబ్బుల గురించి దశమాగం చెప్పడానికి భయపడతాం. అంటే కానుకలు చందాలు అడుగుతున్నాడు పాస్టర్ గారు అని విమర్శించేవాళ్ళు లేకపోలేదు. మేము అడగం. కొందరు సంఘములోనే దైవని కార్యాలు ఎలాగ జరుగుతున్నాయో, ఎన్ని సమస్యలు, ఎన్ని లోట్లు, ఎన్ని అవసరతలు ఉన్నాయో ఎరిగినటువంటి బిడ్డలు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. చెప్పేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అంటే ఈయనోళ్ళు చెబితే గుడ్డివానికి గుడ్డివాడు త్రోవనో చూపలేడు. ఇవ్వనోళ్ళు చెబితే అది సఫలం కాదు. అవి జరగదండి. ఒక మాట చెప్పాలంటే జరగదు. చేసేవాడు చెబితేనే జరుగుతుంది. మనం కొన్ని సందర్భాల్లో ఇద్దరు పెట్టుకుంటున్నాం. ఒకటి దేవప్రసాద్, ఇక మీకు తెలుసు రాజా. ఏదైనా ఆలయ నిర్మాణాలే కానీ, ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు కానీ, కొన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎందుకు ధైర్యంగా చెబుతున్నారు? ఇవ్వాలి, చేయాలి, దైవ సేవకుల వస్త్రాలకు మనం ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, తమ కలిగిన దాంట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, హృదయపూర్వకంగా ఇష్టపడేవాళ్ళు. తీతు కూడా అలాంటి వాడు అన్నమాట. అలాంటి ఆయన ఉండబట్టే పౌలయ్య కూడా మెచ్చుకొని, బాబు ఈ మొదలుపెట్టే బాగానే ఉంది, దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకుంటున్నాం. ఇది ఆసక్తి కలిగి నిలబడే వాళ్ళ వల్ల జరిగేది. ఇక్కడ చాలా కొన్ని సంఘాలకు, ఇక్కడి నుంచి సంఘాలకు, పేద సంఘాలకు వీళ్ళు విరాళాలు పంపించారు. మళ్ళీ అండి పూర్తి చేసి వెళ్ళిపోదాం. ఇదే పత్రికలు అలాగు వెళతా ఉంటే ఇప్పుడు ఏం చదివావు నాన్న? 6 ఇప్పుడు 16కి వెళ్ళిపో. నీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన. చూడండి, మీ విషయమై ముందు ఎవరు కలిగిందంటే ఆసక్తి? పౌలు గారు కలిగింది. ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని పని ఎడల సహకరించేటటువంటి ఆసక్తిని ఎవరు పెడతారంట హృదయాల్లో? ఎవరు పెడతారు హృదయంలో? ఏది వింటలేదు మీరు? అది దేవుడు తీతు హృదయంలో సంఘాభివృద్ధి కొరకు ఈ విధంగా సహకారంగా ఉండాలన్న ఒక ఆసక్తిని పెట్టాడు. అది దేవుడు పెట్టే ఆసక్తి వేరు, మాకు పేరు రావాలని తను పుట్టించుకునే ఆసక్తి వేరు. దేవుడు పెట్టే ఆసక్తి ఎవరు హృదయాల్లో దేవుడు పెట్టాడో వాళ్ళు నిలబడి మాట్లాడినప్పుడు ఆ కార్యాలు సఫలమవుతాయి, అక్కడ అభివృద్ధి కలుగుతుంది. తీతు హృదయంలో పెట్టాడు కనుకనే ఇక్కడ పౌలయ్య ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అదే సంఘాన్ని ప్రోత్సహించడానికి అండి, వృద్ధి చేయడానికి పౌలయ్య చెప్పడం కాదు, తన హృదయంలోనే ఆసక్తి కలిగింది. చెయ్యాలి, కొరింథీ సంఘాన్ని డెవలప్ చేయాలి, బిడ్డలను దైవ నియమంలో ధాతృత్వంలోకి నడిపించాలి. వారు పిసునారులుగా, సోమరులుగా, నిష్ప్రయోజకులుగా ఉండకూడదు, గొప్ప బిడ్డలుగా ఉండాలని వెళ్ళిపోయాడు ధైర్యంగా. ఎందుకంటే ఇచ్చేవాడు కదండి, మంచి మనసు గలవాడు కదా అతడు యథార్థవంతుడు కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదా అన్నట్టు కాకుండా చేస్తున్నాడు, చెప్తున్నాడు. నెక్స్ట్ చదువునానా? మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అదే ఒట్టొట్టోన కాదు, సంఘములన్నిటిలో ఎలాంటి వాడు? ప్రసిద్ధి చెందిన. అది ఇట్లాగో లింకులన్నీ మంచి వాళ్ళు కలిసి ఉండాలి. మంచివాళ్ళ మధ్యలో ఒక చెడిపోయినోడు ఉన్నాడు అనుకోండి, చెడగొట్టేస్తాడు మొత్తం. ఆ నియమాన్ని అక్కడికి ఎందుకు వెళ్ళేది, ఇక్కడికి ఎందుకు వెళ్ళేది, అది ఎందుకు చేయాలి, ఇది వద్దులే, అది కాదులే, ఇదిలే అని ఇట్లాగా తారుమారు చేస్తాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవండు కూడా పాడు చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది.
చూడండి ఎలాగో మనకి పత్రికల్లో సంఘంలో సహవాస విధానం, సేవ చేసేవాళ్ళు ఏ నియమంలో ఉండాలో కూడా ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. నెక్స్ట్, అంతేకాక మన ప్రభువునందు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారతని ఏర్పరచుకొనిరి. అదండి, వదిలిపెట్టట్లా. అసలు తీతు ఊరకు అలా చెప్పుకుంటున్నా కానీ నేను డీప్కి వెళ్ళినప్పుడు ఊరు బాబు ఈయన మామూలుడు కాదు, తీతు చాలా గొప్ప వ్యక్తి ఆత్మీయతలను తెలియబడింది. కొంతమంది సంఘాలు కూడా అలాగుంటారు, వచ్చి రానట్టు కనబడినట్టు ఉంటారు, కానీ వారు కనబడకుండానే దైవ కార్యాలు ఎన్నో ఉన్నతంగా చేస్తారు. తీతులాంటి వాళ్ళు సంఘాల్లో లేకపోలేదండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. వెనక్కి లాగేవాళ్ళు ఉంటే చేయగలుగుతామా? అభివృద్ధి కలుగుతుందా? నెక్స్ట్ నానా, మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు, అది ఒట్టిగా తీతి పని చేయాల, అతను ఏం చేశాడు? ఆసక్తి గలవాడనియు, పరీక్షించి ఆసక్తి గలవాడనియు, ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది కావాలండి సంఘంలో. ఇప్పుడు ఇలాంటి ఆసక్తి, దైవ కార్యాల ఎడల ఆసక్తి, అభివృద్ధి ఎడల ఆసక్తి కలిగిన తీతులాంటి వాళ్ళు కావాలి. స్పష్టంగా చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. నెక్స్ట్, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును. అది ఎక్కడ వరకు చేసుకున్నాడు? కుమారుణ్ణి ఎక్కడ వరకు పెరిగాడు? నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడై ఉన్నాడనియు మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచుడి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది అర్థమవుతుందా? కాబట్టి ఏది పట్టుకుని వెళ్ళిపోతుంది ముందుకి. నేను ముగిస్తున్నాను. ప్రభు కార్యాభివృద్ధి అందు ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళలో సరైన ఆసక్తి మనం హేబేలును చూస్తున్నాం పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఇక్కడ తీతు చక్కగా కనబడుతూ ఉన్నాడు. కనుక మన ఆసక్తి అది ఎలాంటిదై ఉండాలి? జ్ఞానానుసారమైనదై, ఏమండి, దేవునికి ఇష్టమైనదై, అపోస్తలులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకు, సంఘబిడలకు యోగ్యమైనదై ఉండాలి. దానివలన తీతు ఉన్నప్పుడు సంఘాలు ఎలా ఉజ్జీవించబడ్డాయో, ప్రోత్సహించబడ్డాయో, అభివృద్ధి చెందినయో, ఇవ్వనోళ్ళు కూడా ఇచ్చేటట్లు చేశాడు, బలహీనలు కూడా బలమైన వారిగా ప్రోత్సహించాడు. అలాంటి తీతులాంటి దైవ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగినటువంటి వారిను ఇప్పుడున్న వారి కంటే ఇంకా అత్యధికంగా దేవుడు అలాంటి వ్యక్తులను సమకూర్చి మన పరిచర్యకు అంతకంతకు అభివృద్ధిని కలిగించి తన సన్నిధానములో వర్ధిల్లింప చేయునుగాక.